లౌకిక పౌర స్మృతి రావాల్సిందే, ప్రస్తుత సివిల్ కోడ్లో మతత్వ ఛాయలున్నాయి, మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అంటూ చూస్తాం. అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు, స్వాతంత్ర వేడుకలు ప్రధాని ఉద్ఘాటన, 9 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు అంటూ చూస్తున్నాం. భారత్ వికాసం ఎవరికి ఇబ్బంది కలిగించదు, మనం సమృద్ధిగా ఉన్న సమయంలోనూ ప్రపంచాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లలేదు, మనది బుద్ధ దేశం, ఆ యుద్ధం మన విధానం కాదు, భారత సంస్కారాన్ని శతాబ్దాల చరిత్రను ప్రపంచం అర్థం చేసుకోవాలి, మానవ జాతి సంక్షేమానికి పాటుపడే శక్తి సామర్థ్యాలున్న భూమిగా భారత్ను గుర్తించాలంటూ నిన్న మోడీ చేసినటువంటి ప్రసంగం నిజంగా చిరస్మరణీయం అని చెప్పొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇటు వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ 2-3 అంశాలను క్లియర్గా చెప్పడం జరిగింది. మహిళలకు సంబంధించిన రక్షణ విషయంలో చాలా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలనేటువంటి దాంట్లో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది అనడానికి ఈ ప్రసంగం చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఇటు లౌకిక పౌర స్మృతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతుందో దీని ప్లేస్లో సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. ఇది ప్రస్తుతం ఉన్నది మతత్వ ఛాయలు ఉన్నాయని దాంట్లో మోడీ చెప్పడం జరిగింది. నిజంగా కూడా కొంత మేర మారాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. మరి యూసీసీ బిల్లు త్వరలోనే తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.